భారతదేశం అంటే ధర్మానికి నిలయం. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలోనే సనాతన ధర్మాన్ని, హిందూ అస్తిత్వాన్ని నాశనం చేయాలని చూసే సెక్యులర్ మాఫియా వ్యవస్థాకృతంగా పాతుకుపోయింది. ఈ ముఠాకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టం అంటే భయం లేదు. కేవలం హిందూ వ్యతిరేకతను ప్రచారం చేస్తూ వ్యవస్థను తమ గుప్పెట్లో ఉంచుకోవాలనే అహంకారం మాత్రమే ఉంది. దానికి నిదర్శనమే తాజాగా సుప్రీంకోర్టులో జరిగిన ఒక ఆసక్తికరమైన ఘట్టం. హర్షమందన్, జాన్ దయాల్, నజీబ్ జంగ్ వంటి వ్యక్తులు ఎవరైతే గత యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ నేతృత్వంలోని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో కూర్చొని దేశ వ్యతిరేక విధానాలకు వెన్నుదన్నుగా నిలిచిన చరిత్ర ఉందో, నేడు వారు తమ సెలెక్టివ్ సెక్యులరిజం ముసుగులో దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించాలని చూసి భంగపడ్డారు. దేశంలో కేవలం హిందూ నాయకులను, ముఖ్యంగా జాతీయవాద భావజాలం ఉన్న ముఖ్యమంత్రులను టార్గెట్ చేస్తూ వారు వేసిన పిటిషన్ చూస్తుంటే వారి లోపల ఉన్న హిందూ ద్వేషం ఎంతటిదో స్పష్టంగా అర్థమవుతుంది. యోగి ఆదిత్యనాథ్, హిమంత్ బిశ్వ శర్మ, పుష్కర్ సింగ్ ధామీ వంటి నాయకులు తమ గడ్డపై అక్రమ వలసదారులను అడ్డుకుంటే, లవ్ జిహాద్పై ఉక్కుపాదం మోపితే, సనాతన ధర్మాన్ని కాపాడుతామని శబ్దం చేస్తే ఈ మేధావుల ముఠాకు అది హేట్ స్పీచ్ లాగా కనిపించింది. కానీ ఇదే దేశంలో పట్టపగలో లక్షలాది మంది ముందు సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు వీరికి వినిపించవు.